నమస్కారం అండి. రోజు మనం భగవద్గీత గురించి చర్చించుకుంటున్నట్లు ప్రతి అధ్యాయం యొక్క ఫలశ్రుతి కథలు చెప్పుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఫలశ్రుతి కథలు చెప్పుకుందామండి. 12వ అధ్యాయం పేరు ద్వాదశాధ్యాయము భక్తి యోగము, 20 శ్లోకాలు ఉన్నాయండి. 13వ అధ్యాయం త్రయోదశాధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము, 35 శ్లోకాలు ఉన్నాయి. 12వ ఫలశ్రుతి కథ. గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యః మతంద్రితః దివ్యశక్తిరియం రాజాన్ ప్రాప్తా తేనైవ కేవలం. ఒక రాజకుమారుడు కొల్హాపురం ముందన్న లక్ష్మీదేవిని సందర్శించి పితృరుణం తీర్చుకున్నటకు అనుగ్రహింపమని ఆ దేవిని కోరగా, ఆమె ఆలయ ద్వారము వద్ద ఉన్న సిద్ధ సమాధి అనే తన సేవకుని చూపెను. అప్పుడు రాజకుమారుడు అతని చెంతకు వెళ్ళి తన తండ్రి నిర్వహణలో అశ్వము మాయమైన విషయం చెప్పగా, సిద్ధ సమాధి తనకు గల గీత ద్వాదశాధ్యాయ పారాయణ మంత్రబలముచే అశ్వమును రప్పించెను. తరువాత రాజకుమారుడు మౌనివర్యుని ద్వారా గీత 12వ అధ్యాయం శ్రద్ధతో నేర్చుకొని నిత్యము పారాయణ చేసి ముక్తిని పొందాడు. గీత ద్వాదశాధ్యాయ ఫలం దివ్యశక్తులను ఉదయించుట. శ్రీ పద్మపురాణ అంతర్గతం. అలాగేనండి 13వ అధ్యాయం ఫలశ్రుతి కథను చెప్పుకుందాం. గీతా త్రయోదశాధ్యాయ మద్గిరంత మనారతం తత్తశ్రవణాదేవ ముక్తాశ్వపచ విగ్రహత్. దక్షిణ దేశంలో హరిపురం అనే పట్టణంలో దురాచార అనే పేరు గల బ్రాహ్మణ పత్ని సార్థక నామధేయులుగా జీవిస్తుండేది. ఆమె సమీప అరణ్యంలో పల్లవులను కూడు మిషతూ పోగా పులిచేత చిక్కి చనిపోయింది. తదుపరి జన్మలో మాతాంగ స్త్రీగా జన్మించింది. జంబుకాదేవి ఆలయంలో వాసుదేవుడని విప్రుడు గీత 13వ అధ్యాయం పారాయణ చేస్తుండగా శ్రవణఫలముగా ఆమె శ్వపచదేహమును వదిలి ఉత్తమలోకానికి చేరింది. కావున గీత త్రయోదశాధ్యాయం భక్తితో పారాయణ చేసిన, శ్రవణమునర్చిన దోషరహితులై సద్గతులు పొందగలరు. గీత త్రయోదశాధ్యాయం ఫలం పాప విముక్తి. శ్రీ పద్మపురాణ అంతర్గతము. భగవద్గీత శ్రద్ధగా పారాయణం చేసినందువల్ల మనలో ఒక మంచి వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందండి. మన దైనందిన సమస్యలలో చెలరేగే ఎన్నో ప్రశ్నలకు భగవద్గీత మంచి సమాధానాలు ఇస్తుంది. మరి రోజు మనం భగవద్గీత చదువుకుందామా అండి? ఓం నమో భగవతే వాసుదేవ.